నిన్న శరత్చంద్ర అని ఒక ఆయన వచ్చారు మన దగ్గరికి. ఆయనతో ఒక చిన్న వీడియో చేశాను. ఈ వీడియో తప్పకుండా చూడండి. ఆయన చెప్పిన కథ, ఆయన జీవితము, ఆయన అనుభవాలు, ఆయన సంగీతము, ఆయన వాయించిన హార్మనీ ఎక్స్ట్రాడినరీ. డోంట్ మిస్ ఈవెన్ ఎ సెకండ్. రీసరస వయసు అది వైలిన్ అంటే రెండు వేరే వేరే స్థితులు ఉంటుంది ఆబ్వియస్గా. మనసారి గారి పాటలు కూడా అది ఇప్పుడు నేను పాడింది బేసిక్ రఘునాథ పాణిలే. ఇది వేరే స్థుతి. వాయించండి, పాడండి. గాయత్రి దగ్గర అడిగి తెచ్చుకున్నాను నేను. ఏక్తార్ మంచి తత్వాలు. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద, సంసారమే లేక స్వర్గమే లేదని చిత్తి పాపను తెచ్చి పెంచుకుంటారు. సంసారమే లేక స్వర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు. సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి శ్రీమతే రామాను. హరి గోవింద గోవింద వాడుకోవచ్చు. సినిమాలో అప్పట్లో పద్యాల్లో పాడారు. బావా ఎప్పుడు వచ్చి ఎల్లరూ సుకులే గదా. దినకరా దినకరా హే శుభకరా దినకరా శుభకరా దినకరా శుభకరా దేవా దేవా దిన సంహార దినకరా శుభకరా. సకల భువన శుభకారణ కిరణ సకల భువన శుభకారణ మౌనిరాగ పరిపూజిత చరణ సకల భువన శుభకారణ కిరణ మౌనిరాగ పరిపూజిత చరణ నీరజాతముఖ శోభనకారక నీరజాతముఖ
కోకిల సంహార దినకరా శుభకరా. వేరే పాటకి వెళ్ళండి, ఒకటే పాట కంటిన్యూ చేయకుండా డిఫరెంట్ సాంగ్స్ ఏదన్నా ఒక 5 6 అనుకుని ఆపుందాం అట్లా. సర్వమంగళం శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి మంచి స్థితిలో సూపర్. ఈశ్వరీ జయం దేవి పరమేశ్వరి ఈశ్వరీ జయం పరమేశ్వరి ఈశ్వరీ జయం సూర్యులు కోటిగా చంద్రులు కోటిగా మెలసిన తేజను నీవే దేవి శక్తివర్ధనివి శక్తివర్ధని వరదాయిని ఇహము పరము నాకిడని ఈశ్వరీ జయము పరమేశ్వరి ఈశ్వరీ జయము. ఇది మన ఈ ఘంటసాల సాంగ్ ఉంది కదా, శివశంకరి కానీ తోటలో నారాజు. తోటలో గుర్రం జాషువా గారు రాసింది ఒకటి శిశువు మీద ఒక పాట రాశారు ఆయన. శిశువు పుట్టిన బిడ్డ గురించి రాశాడు ఆయన. ఘంటసాల బాగా పాడాడు. నారాజు తొంగి చూచిన నాడు నీటిలో నారాజు నీడ నవ్వెను నేడు. ఉదరింక మాటుగా ఉన్నా పాటలాధర
కమలాలలో నెలనాగ నయనాల కమలాలలో దాగి ఎదలోన కదలే తుమ్మెద పాట ఎదలోన కదలే తుమ్మెద పాట నాలో తీయగరోగని అనురాగ మధుధారయై సాగని తోటలో తొంగి చూసెను నాడు ఏటిలో ఆరాజు నేడను వెన్నే ఇంకా ఒక్క పాట ఇదేంది యుగల గీతాలు కొంచెం ఉత్సాహం అంటే ఇదేమో కొంచెం భక్తి తర్వాత తత్వం ఉంది కదా, ఓకే అట్లాంటి ఏదన్నా నెక్స్ట్ ఇందాక అన్నారు శివశంకర, అది కూడా అది భక్తి భక్తి అది కూడా బాగుంటుంది. ఎందుకు దిమ్మదిరిగే పాట అది, దర్బారీ కానడ అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ అఫ్ కోర్స్ అప్పుడున్న కంపోజిషన్స్లో ఆ డెప్త్ వేరే. అప్పుడు కూడా కొంచెం మోడర్నిటీ జోడించిన పాటలు చాలా ఉన్నాయి. శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరి చంద్రకళాధరి ఈశ్వరి కరుణామృతము కురియనే మనసు కరుగదా మహిమ చూపవా ఈన పాలనము సేవే శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివానందలహరి శివశంకరి శివానందలహరి 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 ఎక్సలెంట్ అసలు. అంటే ఇదేంటి ఇప్పుడు ఒక సంగీత దర్శకుడు కట్టినప్పుడు ఇట్లా పాడతారు, అంటే కరెక్ట్గా రాగయుక్తంగా ఆ శృతిలో ఎక్కడ తప్పకుండా అది ఇది చెక్కితే మొత్తం నోట్స్ రాసుకొని అప్పుడు మెయిన్ రికార్డింగ్ వెళ్ళిపోతారు. చాలా బాగుంది. ఎంతకాలం నుంచి మీరు ఇది? నాకు తెలిసి నేను 20 ఏళ్ళ నుంచి 20 years, more than 20 నుంచి నేను చూస్తున్నాను. నేటికి
30 ఈ డిసెంబర్ వస్తే 25 సంవత్సరాలు. 25 ఈ డిసెంబర్ 25 ఈ డిసెంబర్ 14 నేను వస్తే 20 years నుంచి ఫాలో అవుతున్నా మీ సింగింగ్. ఓ, అవునా? ఏదైనా అంటే ఒకదాన్ని- లైఫ్ డెడికేషన్ అండి. అది ఒక దాన్ని పట్టుకొని కొనసాగించడం అంత ఆషమాషి కాదు. సిల్వర్ జూబ్లీ. ఉద్యోగం మీది వృత్తి ప్రవృత్తి ఇదేనా? టోటల్ గంటసాల పాట కోసం బయట ఎందుకట్లా ఒక నిమిషం, ఘంటసాల పాట మీద ఎందుకు ఆసక్తి కలిగింది? ఒక 5 నిమిషాలు చెప్పండి. ఐ జస్ట్ వాంట్ టు నో. 10th క్లాస్లో యానివర్సరీ కనెక్ట్ చేస్తున్నప్పుడు అందరూ పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు హార్మోనియం వచ్చు, మా ఫాదర్ దగ్గర నేర్చు. తర్వాత నేను చిన్న మధ్యలో అడ్డొస్తున్నా, నాకు హార్మోనియం నేర్చుకోవాలని ఎప్పటి నుంచో కోరిక. ఓకే, నాకు కొంత బేసిక్ ట్రైనింగ్ ఇవ్వండి. తప్పనిసరిగా. అలాగే. నాన్నగారు ఈ డ్రామా పౌరాణిక డ్రామాలో ఆయన నటులు గురువు. అచ్చా, ఓకే. అందుకని హార్మోనియం టచ్ నాకు. అచ్చా, ఓకే. అది నా తెలుగు మాస్టర్ గారు ఒక పాఠం చెప్తున్నప్పుడు ఆయన ఒక్కొక్క పద్యాలు అడిగారే, ఆ పద్యం ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క రాగం అద్దుతూ మాకు పాఠం చెప్తున్నారు. ఆ వెనక బెంచీలో నా తెలుగు బుక్లో ఆయన పాడిన రాగం అది ఈ రాగం అయితే బాగుంటుందని నేను 2వ రాగం రాస్తూ ఆ బుక్ అంతా నింపేశాను. ఓకే. ఆయనకి ఏంటంటే పాఠం చెప్పేటప్పుడు అందరూ ఆయన ముఖం చూడాలి, నేను మాత్రం ఈ పని మీద ఉన్నాను. ఆయన వచ్చి ముట్టుకాయ పెట్టి స్టాండప్ అంటే బెంచ్ అన్నాడు. నిల్చున్నాను. ఏంటిది అని ఆయనకి ఏం పుస్తకంలో ఏంటి రాస్తున్నాను, నేను పాఠం చెప్తుండేటప్పుడు అన్నాడు ఆయన. అంటే పుస్తకం లాక్కున్నాడు ఆయన. లాక్కుండేసరికి అందులో అన్నీ కూడా స్వరాలు రాగాలు ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే, వెధవా నేను పాఠం చెప్పేటప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్ చేయకపోతే ఎట్లా, నువ్వు ఈ క్లాస్ అయిన తర్వాత ఆఫీస్కి రూమ్కి రా, నీ పని చెప్తాను అంటే వీళ్ళంతా ఆయన్ని ఇవాళ మనడు రామకీర్తన పాడిస్తాడని అనుకున్నాడు అని వాళ్ళు అన్నారు. ఆ పీరియడ్ అయిపోయింది. సార్ రమ్మన్నారు కాబట్టి వెళ్ళేసరికి తలుపులు వేసారు. నా వెనక 10 మంది కుర్రోళ్ళు వచ్చి ఏం చేస్తాడు కదా అది. తలుపులు వేసి ఏ ఊరు మీద అన్నాడు. పలాని పల్లెటూరు అండి, 5 కిలోమీటర్లు నడిచి వస్తాను రోజు, మళ్ళీ ఇంటి నుంచి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రోజుకి నడుస్తాను అంటే, చాలా సంతోషం, నువ్వు మా ఇంటికి రా, మధ్యాహ్నం భోజనంకి రా అంటే, నేను క్యారేజ్ పట్టుకెళ్ళా, పేదవాళ్ళం మేము అంటే, సరే వస్తానండి అని. ఆయన పేరు కేవి రమణాచార్యులు, కందాళ వెంకటరమణాచార్యులు, శ్రీకూర్మం. ఆయన భోజనం పెట్టారు. వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేటే, శేష్ బాబు అని. వాళ్ళ అబ్బాయికి నన్ను కూర్చోబెట్టి, నేను పోతన శ్రీనాథుడు వేషాలు వేయాలనుకుంటున్నాను ఈ యానివర్సరీకి, నీవు హార్మోని వాయించాలి, నాకు ఆ పద్యాలు నాకు చెప్పాలి అంటే, అప్పుడు ఆయనకి 2 వేషాలు నేర్పించాం. శ్రీనాథుడికి పోతనకి ఏకపాత్ర అన్నయ్య ఉంటుంది, 6 పద్యాలతో. అది అలా స్టార్ట్ అయితే ఆయన ఏమన్నారు, నీ క్లాస్మేట్లు అందరూ పాడుతున్నారు కదా, నువ్వు కూడా పాడొచ్చంటే మా ఫాదర్ వద్దన్నారండి, కీబోర్డ్ ఓన్లీ అంటే హార్మోనియం వాయించుకోమని చెప్పారు, ఇన్స్ట్రుమెంట్ ఓకే అని అన్నారు. కాబట్టి నాట్ సింగింగ్ అండి. లేదు లేరా నేను ఇస్తాను, నాకు పాటలు రావు, మొదటే చెప్పాను, నేను పద్యాల్లో ఉన్నా, ఎందుకు అక్కర్లేదు నేను ఇస్తాను కదా అని చెప్పి ఆయన ఒక చిన్న డైరీ ఇచ్చి ఒక పాట తీసి ఇచ్చారు, అందమైన ఆనందం. ఆ పాట అది బ్రతుకు తెరువు చిత్రంలో ఉంది, అదే జీవితంలో బ్రతుకు తెరువు అయింది. అది కూడా ఘంటసాల గారిదేనా? అయ్యో, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సాంగ్స్. ఆ పాట ఘంటసాల గారి ఘంటసాల గారే పాడారు. సముద్రాల రాఘవాచార్య గారు అబ్బాయి రాశాడు జూనియర్ సముద్రాలు. ఇలా ఒక్కసారి రాస్తే ఫైనల్ అయిపోయింది. ఆ రోజు 10 రాయడము, కంపోజ్ చేయడము 10 నిమిషాల్లోనే ట్యూన్ చేసి వెంబడే పాడేశారు అనమాట. వెంబడే పాడేసి ఇంటికి వచ్చారన్నమాట. ఆ పాటతో నా ప్రస్తావన అయింది. అయితే దీనికి ట్యూన్ ఎవరు చెప్పారంటే మాస్టర్ గారు చెప్పారు. నాకు ఇది ఒరిజినల్ ట్యూన్ తెలియదు అప్పటికి. ఇది ఒక ఘంటసాల గారని ఒక వ్యక్తి పాడారని
తెలియదు. మాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను పాడేశాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసిందంటే దీన్ని అసలు ఎవరు పాడారు, ఎట్లా పాడారు అని శోధన మొదలైంది అక్కడి నుంచి. అప్పుడు వేవ్ లేవు, టేప్ రికార్డ్ దీంట్లో ఐవా అని ఒక వాక్మ్యాన్ దాంట్లోకి వెళ్ళి మయూర్ రికార్డింగ్కి వెళ్ళి ఆ ఒక పాట వింటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చేతిలో ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, ఏ రాగం సెకండ్స్లో చెప్పవచ్చు. అంత 8 సంవత్సరాలు డైరెక్టర్గా ఉన్నాను అప్పటికే, చిన్నప్పుడే 11 ఇయర్స్లోనే. సంగీతం పట్ల ఒక అది ఏ రాగమో తెలిసిన తరువాత ఇక మెల్లగా పాడడం మొదలుపెట్టు. అప్పటికి నా ఉద్యోగం ఏమిటి అంటే ఎవరైనా చనిపోతే నాకు కౌరు పెడతారు, ఎవరు వాళ్ళ ఇంటి వాళ్ళకి కౌరు పెట్టారు, నాకు కౌరు పెడతారు. నాకు టీం ఉంది, ఆ టీం నేను తెల్లవారులు ఆయనకి పాటలు పాడి భక్తి గీతాలు పాడి మళ్ళీ శ్మశానంకి వెళ్ళి ఆయనకి అందజేసి మళ్ళీ వచ్చేస్తానమాట. ఇది నా డ్యూటీ, ఇంతకు మించి నేనేం చేయలేను. అలా ఇంచుమించుగా 150 శవాలకు ఊర్లో చుట్టుపక్కల గ్రామాలు చాలా ఫేమస్ అన్నమాట. ఎంత బాగుంది అసలు చెప్పడం. ఇది ఒక మంచి సబ్జెక్ట్ ఉంది కదా ఇందులో. కొత్త యాంగిల్ ఇది, నా జీవితంలో ఎప్పుడు ఇది చూడలేదు, నేను వినలేదు. మిస్ అయిపోయిన టైసన్ మంచి యాంగిల్ చెప్పాడు ఒకటి. విషయం చెప్తా, ఈయన ఘంటసాల గారి పాటలు అంటే ఆ సంగీతం చిన్నప్పటి నుంచే పరిచయం, స్కూల్లో బీదరికము నడుచుకుంటూ వెళ్ళాడు. ఒక గురువు గారు ఎవరో కొంచెం ఇన్స్పిరేషన్ ఇచ్చాడు, మోటివేషన్. ఆ తర్వాత మెల్లగా పాటలు ప్రాక్టీస్ చేసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరు చనిపోయినా పిలిచేవాళ్ళంట. రాత్రంతా చక్కగా డెడ్ బాడీ దగ్గర కదా మాకు ఉప్మా శనగలు ఇచ్చేవారు మా టీం అందరికి. అప్పుడు మీ వయసు ఎంత ఉందండి? అంటే 12, 13 ఆ వయసు నుంచే నాకు చాలా ఫేమస్ నేను. అంటే ఎట్లా అంటే చనిపోతే వాళ్ళ కొడుకులకి తర్వాత కవర్ పెడతారు, ముందు నాకు కవర్ పెడతారు. అది మా ఫాదర్కి ఇష్టమయ్యి. బ్యూటీ ఏంటంటే మీ పాటలు అందరూ వింటారు కానీ ఆయన వినడు. అది ఓకే. తర్వాత ఒక ఆయన కూడా 70 ఎకరాలు ఉంటుంది, నేను కానీ ఎప్పుడైనా చనిపోతే ఆ అబ్బాయిని పిలవండి అని చెప్పేశాడట అప్పుడే. మాది శ్రీకూర్మం దగ్గర ఒక పల్లె, శ్రీకూర్మం దగ్గర ఒక పల్లె, శ్రీకూర్మం అరసవిల్లి శ్రీకూర్మం అని. అటు కాదు, ఇటు తూర్పు విజయనగరం. చూడు ప్రతి ఒక్కరికి ఎన్ని కథలు ఉన్నాయి అక్కడ. చూడు ఎలా జడ్జి స్టార్ట్ చేశారు, అసలు ఎంత వైవిధ్యభరితం. వింటున్నా, అదేం ఆగిపోలే. అందులో ఇంకోటి ఏంటంటే తెలుగు బాగా ఆ మాస్టర్ గారి దగ్గర చదువుకోవడం వల్ల అప్పటికప్పుడే ఆయన మ్యాటర్ ఇచ్చేసేవాళ్ళు. ఆయన చనిపోతాడనగా ముందు నాకు ఇచ్చేసేవాళ్ళు ప్రిపరేషన్ అన్న. నేను అప్పటికప్పుడు ఏంటంటే ఈ కవ్వాలి భజనలు ఎక్కువ చేసేవాడిని. కవ్వాలీలో ఏంటంటే అప్పటికప్పుడే పద్యం పాడాలి, అప్పటికప్పుడే పాట కీర్తన అనాలి. అలాగా ఆయన బయోడేటాతో కొన్ని పద్యాలు కొన్ని పాటలు రాసేసి రాత్రి మా టీం అంతా వెళ్ళి కూర్చుంటే మొట్టమొదటి మాకు ఉప్మా శనగలు ఇచ్చేసేవారు. తర్వాత టీచర్ దీనిలో శవజాగరణలో వాళ్ళు పడుకుండిపోయేవాళ్ళు. మేమంతా తెల్లవారులు ఒక 2-3 సార్లు టీ ఇస్తే మాకు కొంత పిల్లలం కదంతా కూడా ఉప్మా ఇవ్వడం. అయితే ఆ దీంట్లో ఆయన పెట్టుకొని మెయిన్ ఏంటంటే శివం, అందులో నుంచి శివంలో నుంచి వెళ్ళిపోతే శవం. అప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన మొదలైంది. కాబట్టి ఆయన కూడా ఆయన్ని చూసి భయపడేవాళ్ళు. శవం దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మరి మేమే దహనం చేయడం అన్నిటికీ కూడా. అంటే శ్మశానానికి వెళ్ళి ఈ హార్మోనియం అంతా కడిగి మళ్ళీ రిటర్న్ స్నానం అక్కడికే తలకి స్నానం చేసి తల్లిదండ్రులకు ఎవరు తెలియకుండా వచ్చి పడుకుని పోవడం. అంటే నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తా చదువుకోకుండా అనేది వాళ్ళు అనుకుంటారు. మాకేమో ఈ డిమాండ్ ఎక్కువ. అంటే పెద్దవాళ్ళు చనిపోయేవారు. ఆసక్తి ఉందంటే నేను షర్టు వేరే వాడితో పంపించేవాడిని, ఇంట్లో తిరుగుతున్నట్టు ఉండేవాడిని. మా నాన్న పడుకుని పోయిన తర్వాత వెనక నుంచి వెళ్ళిపోయేవాడిని. అంటే వాట్సాప్ అవి లేవు కాబట్టి అప్పుడు ఏం లేవు కదా, అందుకని నడిచింది. లేకపోతే ఎవరు వచ్చిన వీడియో చూసారా మీ వాడి షార్ట్. ఆ తర్వాత మా నాన్నగారు అత్తగారి ఊర్లోనే ఒక పెద్ద ఫేమస్ ఆయన చనిపోయాడు.
మా అమ్మ తాలూకు కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చి రాత్రి 10 గంటలకు చెప్పారు, ఇలా ఒక ఆయన చనిపోయాడండి. చనిపోతే పాప మా అమ్మ ఊరు కదా, ఆమె కొంత ఫీల్. మా నాన్నకు కోపం వచ్చింది. 10 గంటలప్పుడు ఎందుకు చెప్తారు మీరు మాకు అని అంటే, మీ అబ్బాయి కొద్దిగా ఈ రాత్రి చనిపోయాడండి ఈయన, మీ అబ్బాయి టీం వస్తే తెల్లవాళ్ళు. మా అబ్బాయి టీమా? వీడికి టీమా? వీడు అక్కడికి వచ్చి ఏం చేస్తాడు? అయ్యే అంటే మా వీడు అక్కడికి వచ్చి ఏం చేస్తాడు ఏంటండి అని ఇంతకు ముందు 10 శవాలు డీటెయిల్స్ ఇచ్చేసాడు. కర్ర పట్టుకొని ఎంట పెట్టాడు, నీకు ఇదే డ్యూటీ అదే అని చెప్పి. ఆయన ఇప్పుడే రాడు పడుకుంటాడని చెప్పేసి అందరూ పడుకుంటాయి. 11 రాత్రి 1 గంట, పల్లెటూరు కదా, 11కి ఏదో ఒక జామ అయిపోయినట్టే అందరికి. 11 గంటలకి నిచ్చెన వేసి నిచ్చెన మీద నుంచి దించారు నన్ను. మేడమే అంటే దించి ఈ పొలాల గట్ల మీద నుంచి హార్మోనియం మీద డోలకు కూడా పెట్టు వెళ్ళిపోయాం. సరే అక్కడ వాళ్ళ చుట్టాలు 4-5 ఆయన కొడుకులు వాళ్ళంతా వచ్చారు. మేము అద్భుతంగా తెల్లవార్లు పాడిన తర్వాత ఇప్పుడు మేము దొంగచాటుగా వెళ్ళాం కదా, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము వచ్చేయాలి, లేకపోతే మా ఫాదర్ తెలిసిపోతుంది. మేము శ్మశానం కొట్టు వెళ్ళాలి కదా, ఇదొక అలవాటు ఉంది కదా, అది కంప్లీట్ చేసి వెళ్ళాలి. ఏంటో అర్థం కాని పరిస్థితి. వెళ్ళిపోదామంటే కుదరదు, వాళ్ళ కొడుకులు ఇంకెవరు రాలే, కూతుర్లు చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు అనమాట. తిట్టేలే. మనము శవం జాగరణ చేసిన వెంటనే అక్కడికి వెళ్ళి ఖననం చేయకపోతే మహాద్రోహం, అంతే కదా, కనెక్ట్ అయిపోతాం ఆయనకి మనం. 1 వీక్ నాకు ఇంకా బాడీ సరిగా ఉండేది కాదు. చిన్నపిల్లలు అది ఆవహిస్తుంది అనమాట. ఎప్పుడు వాళ్ళకి 10, 11, 12 ధర్మోదకాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు మా మీద అలా నెత్తిని ఉంటూనే ఉంటుంది, మేము అదొకలా ఉంటాం, అలా డిమ్గా కూర్చుంటాం. అది గుర్తుపెట్టేవాళ్ళం, వీడు ఎక్కడికో వెళ్ళినట్టుంది అని. మీరు చేసేదంతా వాళ్ళ ఆత్మశాంతి కోసం మనస్ఫూర్తిగా మీరు చేసేవారు కదండి. ఒక శవం దగ్గర జాగరణ చేస్తే ఇంకక్కర్లే, ఏ మంచి పనులు అక్కర్లేదు, ఇంకా అది ఎవరు చేయలేరు, అంత ఇది కాదు. అదే చాలా పవిత్రమైన. ఇప్పుడు మనకి ఇప్పుడు శ్మశానాల్లో కట్టెలు దానం చేయండి, ఆ గోడల మీద రాస్తుంది, పిడకలు దానం చేయండి, నెయ్యి దానం చేయండి, ఇన్ని అడుగుతుంటారు కదా. ఈ దానం చేయండి ఏమిటి? అందుకని ఆ యొక్క ఎవరైతే ఎంతమందికి పాడున్నామో వాళ్ళ యొక్క ఆత్మలు మళ్ళీ ఎంత పవిత్రమైన వాటిల్లోకి వెళ్ళాయో వాళ్ళ ఆశీర్వచనం ఇది. తెలిసి తెలియనప్పుడు చేసే పని, తెలియకో తెలుసో చేసే పని ఎక్కడికో వస్తుంది. పిల్లలకు ఇందాక స్వామి చెప్పారు కదా, తల్లిదండ్రులకు నచ్చేటటువంటి విధంగా ఉండాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులు అనుకోవడం తప్పు, అది జరగదు. పండిత పుత్ర సొంత అది ఉన్నదే ఉంది. అంత గొప్ప కొడుకున్నాడంటే సంతోషమే. కొడుకు పేరు చెప్తే తండ్రి, తండ్రి పేరు చెప్తే కొడుకు, ఎవరి చిరునామా ఎవరి పనికి వస్తుంది? ఫలానవాడు కొడుకురా అంటే అక్కడ తండ్రి, వీళ్ళ నాన్నగారట, ఫలానవాడి నాన్నగారట. అది గొప్ప. పుత్రోత్సవం పుట్టినప్పుడు కాదు, జనలా పుత్రుని కనుగొని అంటే అది కదా. అయితే అప్పటికప్పుడు ఆయనకు విపరీతమైన పీనాసి, చనిపోయిన ఆయన గురించి పాట రాశారు, పద్యం పాడండి, తెలుసు నాకు అర్థమైంది. పేరు చెప్పినేమి కాదు, ఆ విషయం అది కానే కాదు కదమ్మా. ఇప్పుడు అదంతా గతం ఎంత కాలం క్రితం జరిగింది అని చెప్తున్నా, ఇప్పటిది కాదు. మా జీవితం 800 పేజీలు, ఒక్క పేజీ కోసమే ఇవాళ డిస్కస్ చేద్దాం. 799 తర్వాత ఆయన అనుగ్రహంతో ఎప్పుడైనా మాట్లాడుకుందాం.
మంచి స్క్రిప్ట్ స్టోరీ ఉంది, మీ లైఫ్ స్టోరీ. అనుభవం అంటే అదే కదా, తిరగడం. అది అంటే ఆయన అడిగే ప్రశ్నకి ఎట్లా ఇది వచ్చింది అంటే అది ఎట్లా దాంట్లో ఆరిజిన్ ఉంటుంది. లేకపోతే ప్రతి మనిషి అలా అయిపోడు కదండి. 60 రూపాయలు పెట్టి హార్మోన్ కొని ఇచ్చారు, 1,50,000 ఇది. 60 రూపాయల దగ్గర ముందు కూర్చొని ఆ 100 మందో 110 మందో శవాలకి తెల్లవార్లు నేను గానం చేసి వారికి చేస్తే 1,50,000 కీబోర్డు ముందు నేను కూర్చొని అవలీలుగా మీరు ఏమడిగితే 10,000 పాటలు వితౌట్ సేయింగ్ ది బుక్. 23 కంట్రీస్, ఇక్కడ కొన్ని లక్షల మంది ఫాలోవర్స్. అవసరం లేదు, నాకు తెలియదు. ఓ పల్లెటూరులో నేను ఉన్నాను, అమెరికా వెళ్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ హైదరాబాద్ రావడమే అనుకోము, అమ్మో హైదరాబాద్ అంటే వాళ్ళు అనేవారు. నిజంగా వాళ్ళ ఆశీర్వచనం అంతే కదా. అది అంటే పీనాస్ అయిన పాట పాడతా. ఆ పీనాస్కి 70 ఎకరాలు ఉంది. ఎప్పుడు ఇలా కూడా కాకి కొట్టాడు. కొడితే ఆయన తింటున్నప్పుడు ఆ ఎంగిలి వెళ్తే కాకి తీసేసుకుంటాయి. అది కూడా వాడికి అంత పీనాస్ అంటే ఆయనకి డీటెయిల్స్ అంతా మా దగ్గర ఉంటుంది కదా. అసలు వీళ్ళెవరు మనకి సిబిఐ వాళ్ళకి కూడా అంత ఫాస్ట్గా రాదు. చనిపోయేటప్పుడు నా ఒక్కడికే వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇలాంటి దీంట్లో చెప్తూ వాళ్ళ ఊరు ప్రక్కన ఒక ఆయన హాస్పిటల్లో చనిపోయాడు అని చెప్పేశారు. అది ఈయనే చనిపోయాడని వార్త వచ్చేసింది ఊర్లోకి. మేమంతా రెడీ అయిపోయాం, మా టీం రెడీ అయిపోవాలి కదా. రెడీ అయిపోయి డీటెయిల్స్ అంతా తీసుకురావడం జరిగింది. తీరా ఆయన చనిపోలా. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. మాకు వాళ్ళు వచ్చి మా నాన్నకి చెప్పారు, మీ వాడు భలేవాడండి, చచ్చిపోకుండా ముందే మొదలెట్టేస్తుంది. దేనికోసం అంటే పలానా వాడు చనిపోలేదండి, బ్రతికే ఉన్నాడు. వీళ్ళంతా టీం వచ్చేసింది తబలా ఇవన్నీ పట్టుకొని అంటే అప్పుడు ఇంచుమించు ఒక రోజు రాత్రి అంతా ఇంటికి రాలేదు, వెంట పెట్టి కొట్టాడు. అలా చేయకూడదు కదా, తప్పు కదా. వాడు నిజంగా మనసుతో చనిపోయాడు. వాడికి నేను కావాలి, నేను లేను. ఒక మామిడి చెట్టు, ఒక గార్డెన్లో అతి ఎత్తు చెట్టు ఏది ఉందో అన్న మీద కూర్చున్నాను, ఎవరికి కనబడకుండా. వాళ్ళు గాలిస్తున్నారు కదా, నా టీము గాలిస్తుంది, నేను దొరకను. పాప నేను ఉండాలి, తప్పదు. ఎందుకంటే ఆయన ప్రదోష కాలంలో వారి యొక్క ప్రాణం పోయింది. ప్రదోష కాలంలో పోతే ఇంకెక్కడికి వెళ్తారు? సూర్యాస్తమయంలో తీసుకువెళ్ళడానికి వీల్లేదు. అదంతా వాళ్ళ కొడుకులు అంతా కూడాను అప్పుడంతా అమెరికాలో ఎవరు లేరు. పక్కలైనా సరే వచ్చేటప్పటికి ఇంచుమించుగా 9-10 అయిపోయేది. వాళ్ళందరూ కబురు పెట్టారు, ఈ మనకి ఇత్తడి బిందులు ఉంటాయి, మీకు తెలుసో లేదు, తెలియపో చెప్పండి. ఆ ఇత్తడి బిందులతో వాటర్ పెడతారు, ఆయన స్నానం చేయాలి. ఎవరు? ఆయనకి 6 కొడుకులు, 6 కోడళ్ళు ఉంటారు కదా. మరి మామగారికి స్నానం చేయాల్సింది ఎవరు? ఈ కోడళ్ళు. ఒక్క కూతురే, కూతురు ఒక్కరితే 6 కొడుకులు. 6 కొడుకులు అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఇంత టైం ఉంది. కూతురు కోడళ్ళంతా వచ్చారు. అది గాదే అనే పదానికి అర్థం తెలుసు కదా. గాదే అంటే ధాన్యం పండిన తరువాత దాన్ని స్టోర్ చేసేదాన్ని పల్లెటూరులో గాదే అంటే తూర్పు భాష. నేను చెప్పేది మీరు ఏమంటారో అది మీరు చెప్పాలి. మా ఊళ్ళో వాడతారా? కబడ్డీ ఆడేటప్పుడు గాలి కింద పందికి వాడి ఆడలేవడం లీవ్ ఇట్ అనే పదంకి ఏమంటాం మనం తెలుగులో? వదిలే. ఏమండి, ఎవరు గుడ్ నేమ్ సార్? రామకృష్ణ గారు. లీవ్ ఇట్ అనడానికి ఏమంటారు? వదిలే. వాళ్ళు ఒగ్గేసినావా అని అంటారా?
ఈ పదాలు అందులో వస్తాయి కాబట్టి కొంచెం మొదట మీకు బ్రీఫ్ చేశాను నేను. ఓకే. నా వయసు అప్పటికి ఇంకా 14లో ఆ పదాలు వాడి ట్యూన్ చేసుకొని ఆయన పడుకున్నటువంటి వ్యక్తికి వాళ్ళు వచ్చే దీనికి రాత్రి పాడడం కాదు, తెల్లవారు పాడడం. ఇది ఎందుకు అప్పుడు వచ్చారు వాళ్ళంతా. వాళ్ళు వచ్చినప్పుడు స్టార్ట్ అది చూడండి. భాగేశ్వరి అని ఒక రాగం. ఇక దానికోసం అడగండి, అది చాలా తతంగం, సంతోషిద్దాం అంతే. దానికోసం తర్వాత తీసుకున్నాం ఎప్పుడైనా. గాది నిండ గింజలు నిల్వా నీకు పెట్టెలో డబ్బులు కరువా. పల్లవిది. గాది నిండ గింజలు నిల్వా నీకు పెట్టెలో డబ్బులు కరువా. శవంతో డైరెక్ట్ మాట్లాడుతున్నాం. అయ్యో రామ. అర్థమైంది, బాగుంది, ఆ కాంటెక్స్ట్ బాగుంది. మీకు అంత పల్లవి వచ్చి ఉంటుంది ఇప్పటి. ఏం పెద్ద పదాలు లేవు కదండి. ఏమ్మా పదాలు చాలా చిన్నవి. గాదె గింజలు నీవా 70 ఎకరాలు మొత్తం నూర్చేసి మొత్తం అంతా కూడా రెడీ చేశాడు ఎవడికెప్పుడు. నీకు పెట్టెలోని డబ్బులు కరువా. మాకు కనీసం అయ్యో పిల్లకాయలు వచ్చారు, తెల్లవారు మా కోసం ఏదో ఓ రూపాయి అంటే అప్పుడు చాలా రూపాయి ఇద్దామనేటువంటి ఆలోచన కూడా లేదు. నాది నాది అన్నావు జీవా, నాది నాది అన్నావు జీవా, అంత ఇక్కడ గీసినావా. వగ్గీసినావా అంటే ఇది అది నిండా ఇవి పెట్టి నిండా డబ్బు, ఇదంతా నాది నాది అన్నావు జీవా, నీకు పెట్టెలో డబ్బులు. అది పల్లవి. ఇప్పుడు ఇటు చూసి మళ్ళీ ఆయనకి కొత్తగా సంస్కారం నేర్పడం చనిపోయిన తర్వాత. అంటే ఇవాళ స్వామి ఇవాళ అక్కడ ఎంత కాన్సెప్ట్ చెప్పడం జరిగిందో చెప్పారు కదా. దాంట్లో చూడండి ఆయన చెప్పింది 100% కరెక్టే. ఎందుకంటే నేను బ్రహ్మర్షి పత్రిజీ శిష్యుణ్ణి. మీ వాయిస్ పత్రిజీ గారికి 100% ఉంది మీ వాయిస్. మీకు ఎవరు చెప్పారో లేదో మరి తెలుసు, చెప్పారు. పత్రిజీ గారితో నేను మొత్తం త్రూఅవుట్ తిరుగున్నాను ఆయనతో. ఇంచుమించుగా 2000 పద్యాలు ట్యూన్ చేశాను ఆయన కోసం. అంటే ఆధ్యాత్మికం అంటే ఇంకా దానికి మరి ఇంకొక వదిలేద్దాం. అదొక 400 పేజీలు ఎందుకు వచ్చింది. ఇదండి కొడుకులంత వచ్చినారురా, కోడళ్ళు తెచ్చినారు. వాడు చూడలేడు. కొడుకులు అందరూ వచ్చారో లేదో తెలియదు. 6 రావాలి కదా, వాడు చూడలేడు. చిన్నోడు వచ్చాడా పెద్దోడు వచ్చాడా అడగలేడు. వాడు అలాగే ఉన్నాడు. వాళ్ళ నాన్న పలకడు వాళ్ళకి. కొడుకులంతా వచ్చినారురా, కోడళ్ళు తెచ్చినారురా. కోడలకు 10 రూపాయలు ఉంచమ్మా గాజులు వేసుకో అని ఒకరోజు కూడా అలా. బట్ వాళ్ళకి సంస్కారం ఉంది. నీకు బిందెలతో
నీళ్ళు తెచ్చారు. వచ్చారు ఇవాళ. కోడళ్ళు ఏం తీసుకొచ్చారట? బిందెలతో నీళ్లు తెచ్చరా, కాస్త లేచి స్నానం చేయరా, గాది కింద గింజలు నీవా, నీకు డబ్బులు కరువా, నాది నాది అన్నావు జీవా, డెప్త్కి వెళ్ళిపోతే వాడు లేవలేడు, కోట్లు గడించేవాడు. అంతే కదండి, అంతే అంతే. వాడు కోట్లే చూసుకుంటాడు తప్ప మిగతావన్నీ చూడ్డాడు. దీంతో చాలా ఫేమస్ అయిపోయాను. ఫేమస్ అయిపోయి 72 గ్రామాలకి అధిపతి అయిపోయాను నేను. ఏం దీనిలో అది అర్థమైంది ఏదో విధంగా. అంటే ఇది కంపోజ్ చేయడం, పాడడం, కంపోజ్ చేయడం, పాడడం. కానీ ఈ మా మాస్టర్ గారు ఈ పాట ఇచ్చిన తరువాత టోటల్ బ్లాక్. ఓ. అక్కడి నుంచి దిశ అక్కడ దాకా నడిచి- అక్కడి నుంచి జంప్. కానీ ఇప్పుడు మీరు పాడే పాట భలే అతికింది, పక్కన శ్మశానం. నేను చెప్పాను అక్కడి నుంచి పాటలో పాడుకోవాలి. ఉన్నారు కదా, దాని ఎదురుగానే వైకుంఠధామం అని నేను చెప్పాను. ఈరోజు మేము డిస్కస్ చేసిన అంశం కూడా ఇది. అంశం కూడా అదే, అందుకే చెప్పాల్సి వచ్చింది. నా కారు కూడా అటే తిప్పినాం, ఇట్లా తిప్పి మళ్ళీ వెనక్కి తిప్పినాం. అంటే కొంచెం లోటు పోతే తీసుకున్నాం. కొంచెం భయపడి ఎందుకు వచ్చేసాం. ఇంకా టైం ఉందిలే అది. స్టిల్ ఎంత బాగుందో. యూట్యూబ్ లో కొత్త విషయం ఈరోజు నేను విన్నాను. చాలా ఉండదా? నిజానికి నవ్వుతున్నాం కానీ ఎంతో ఆర్డర్తో కూడిన విషయం ఇది. నాకు ఏది గుర్తొచ్చిందంటే యోగి సినిమాలో శివాల ముందు డ్యాన్స్ చేసిన వాడు, అట్లా ఒక అది అటువంటిది ఉంటది. ఈవెన్ బలగంలో అబ్బా, నాకు అది గుర్తొచ్చింది. చనిపోయినప్పుడు ఎక్కడానికి వెళ్ళేవాడు. కొడుకా ఇల్లయ్యా ఏడిపోయినావురా, నీ కొడుకు తల్లికి వచ్చినాడు. అది ఉగ్గుపాట. ఉగ్గుపాట అనేసి ఇక్కడ ఉంటుంది. నేను అదే చెప్పాలనుకున్నా. తెలంగాణలో ఒగ్గుపాటు. ఈవినింగ్ టైంలో చనిపోతే ఒకవేళ నైట్ అంత ఉంచాల్సి వస్తే ఇప్పుడు మీరు బిడ్డ నాకు ఎలా గుర్తు చేయి, ఈ పిలిచేవారో, పాటని నేర్చుకుంటా బలగంలా ఎంత వాడతా. అమ్మా తెలంగాణలో ఇప్పుడు వీళ్ళని అక్కడ పిలిచినట్టు అక్కడ ఓ పాట. అవును, ఇక్కడ ఒగ్గు కథ చెప్పేటి వాళ్ళని పిలిపించి అందుకే బలగంలో అంత కరెక్ట్ అయింది. బలం బలగం చాలా అద్భుతంగా తీశారు. అసలు లాస్ట్ అందులో అంతా కవర్ చేశారు. అంతే. బలగం. ఒగ్గు కథ తెలంగాణ. వాళ్ళు అయితే చూసారా, కానీ శ్మశానం అక్కడ చూపించలా. ఎవరి పొలంలో వాళ్ళకే ఖననం చేయడం, అవును అంతే. ఆ కాకులు రావడం, కాకి వస్తేనే కాకి అది ఎందుకు రాదు, కాకి వీళ్ళు లోభి, అది రాదు. అది. అట్లా చూడండి, ఇవన్నీ కూడా అవును. తర్వాత తెలిసే విషయాలు. ఉమ్. ఆ కెవి రమణాచార్యులు పెట్టిన భిక్ష ఏంటంటే, నాకు తెలియనటువంటి అంశంలో ఉన్న ఘంటసాల పాటగా తీస్తే అది నా హ్యాండ్లో మా నాన్నగారు ఇచ్చే సంస్కారమైనటువంటి విద్యని పక్కన పెట్టుకొని ఉపయోగించుకొని ఘంటసాల గారు 1944 to 74 30 yearsలో 658 పిక్చర్స్లో పాడారు. 100 పిక్చర్స్, 83 చిత్రాలు తెలుగు, 110 చిత్రాలు అన్నీ కలిపి, ఒక భగవద్గీత, ప్రైవేటు ఒక 200 పాటలు, పద్యాలు. ఇందాక అడిగిన ఘట్టం, పాపాయి, ఇవన్నీ చూన్ చేశారు ఆయన. వస్తున్నా అంత ఈజీ కాదు కదా. అంత సబ్జెక్టు హార్మోనియం మీద మొదలుపెట్టి డిగ్రీకి వచ్చేసరికి కంప్లీట్ చేసేసారు. ఇన్న మీదకి వచ్చేటప్పటికి 2000 సంవత్సరంలో మొదలు పెడితే ఇది నాకు కొత్త, అది నాకు ఇది. కానీ సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్, ద మదర్ ఇన్స్ట్రుమెంట్ అది హార్మోనియం. బట్ ఆపరేటింగ్ తెలియాలి, తర్వాత కౌంటర్స్, దీని సినిమా సిస్టమ్ అంతా కూడా వేరు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా చేయడం రావాలి. దీని మీద ఇక్కడికి వచ్చాక స్టార్ట్ అయ్యి ఒక 7 కాలేజీలు పెట్టాను సంగీతంవి. 25 పుస్తకాలు రిలీజ్ చేశాను వరల్డ్లో. ఆ కాన్సెప్ట్తో జయంతులు వర్ధంతులు అని ఇప్పుడు కొత్తగా 36 పుస్తకాలు రిలీజ్ చేయడంలో రేపు ఆగస్టు 5న ప్రారంభించాను, మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి అనే విషయం. జయంతులు వర్ధంతులు ఆ టాపిక్ ఎక్కడ పోలేదు మనది. ఫోటో పంపించాను. ఒక మనిషికి జయంతి వర్ధంతి 12 కదండి. మనకు నారాయణ రెడ్డి జయంతి, వర్ధంతు
ఘంటసాల జయంతి, ఘంటసాల వర్ధంతి. ఎందులో వస్తాయి ఇవన్నీ కూడా? ఒక క్యాలెండర్లోనే వస్తాయి, 12 నెలల్లోనే కదా వస్తాయి. ఆయన నారాయణ రెడ్డి ఇష్టం, ఆయనకి దాశరథి ఇష్టం, ఈయన ఘంటసాల ఇష్టం. అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళకి జయంతి వర్ధంతి ఉంది వాళ్ళ దగ్గర. ఉన్నప్పుడు మన దగ్గర ఇంచుమించుగా 7 అనుమానులు ఉన్నాం. 14 ప్రోగ్రాలు మన దగ్గర ఉన్నాయి, అంతే కదండి. మీకు దాశరథి ఇష్టం, దాశరథి జయంతి వర్ధంతి అంటే మీకు ఇష్టం. లేదా సావిత్రి గారి ఇష్టం, సావిత్రి గారి జయంతి వర్ధంతి. ఆ బుక్ ఉంటుంది మీ దగ్గర. ఆ పుస్తకం దాంట్లో ఆమె ఈ సినిమా ఫీల్డ్లో వచ్చినటువంటి పాటలు, డ్యూయట్స్ ఆర్ సోలోస్, పద్యాలు అన్నీ కలిపి పుస్తకాలు ఉంటాయండి. ఇలాంటి పుస్తకం తర్వాత ఈ తరానికి ఏమందిస్తున్నామంటే, ఫస్ట్లో సావిత్రి ఎవరు, ఎలా వచ్చింది, ఎన్ని కష్టాలు పడింది, ఆమె ఎక్కడ పుట్టింది, ఆమె డీటెయిల్స్ అంతా ఇస్తే మీలాంటి చదువుకుంటారు. నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేది ఈ పుస్తకం. అది ఇలాంటివి 36 మందికి తీసుకున్నాను. 36 72 మేళకర్తలు, అవే సినిమా సంగీతానికి. 72 మేళకర్తలకు సంగీతం మరి లేదు, అంతే కదా. ఆ 72 మేళకర్తల్లో ఉన్నటువంటి 36 శుద్ధ మధ్యమ రాగాలు, ప్రతి మధ్యమ రాగాలు 36. వాటి పేర్లతో 72 ప్రోగ్రాలు ఈ ప్రపంచానికి మనం ఇచ్చినట్టే కదా. అంతే కదా. ఈ కాన్సెప్ట్తో ఈ ఆగస్ట్ 5 కోసం ముందుకు బయలుదేరితే ఎవరికి తెలుస్తుంది ఈ కాన్సెప్ట్? ఈ నూతనమైనటువంటి ఏజ్ వాళ్ళకి తెలియదు. ఇటువంటి వాళ్ళకంటే పాపం వాళ్ళకి ఓపిక లేదు, వాళ్ళకి తెలుసు పాటలు, బట్ వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని సమాయత్తం చేయడానికి అంత ఇది లేదు. డబ్బా కోట్లు గడించున్నారు మిగతా వాళ్ళు. దీనికి పెడుతుంటే కాదు, చచ్చిపోతే ఇంచుమించు 8 గొర్రెపోతులు, ఈ వీటికి ఎక్కువ ఇది తప్ప ఇలాంటి కార్యక్రమానికి ఎవరెవరు. కానీ ఇది మన సమాజం కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. పురుషులందు పుణ్య పురుషులు వేరే అని పత్రిజీ గారు చెప్పారు. ఆయన ఏదైనా సరే అందరికీ తగ్గట్టుగా నువ్వు చూన్ చేసి అందరికి అందించంటే మొత్తం అన్ని స్కూల్స్కి పంపించాడు. ఉప్పు కప్పురం ఒక్క పోలికను చూడ చూడ రుచుల వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవే విశ్వదాభిరామ వినురవే నీ మధుమురళి అది పాట ముందు పద్యం తెలుగు తల్లికి నైవేద్యం అని అన్ని పాటలకి అన్ని పద్యాలు ట్యూన్ చేశాం. మీ ఇష్టం, ఏమైనా కాదు, శతక పద్యాలు మీ ఇష్టం. అలాగే ఆడియన్స్లో ఎవరైనా రైటర్ ఉంటే అప్పటికప్పుడు ఇచ్చినప్పుడు మనకు దర్జీకి అంటే టైలర్కి మనం ఇచ్చి ఈ రకంగా కుట్టండి అన్నట్టు, ఆయన లాంటి సంగీతం తెలిసిన వాళ్ళైతే మొదట శేషపద్యం అయితే 5 రాగాల్లో చేయమంటారు. లేదు వృత్తపద్యాలు అనుకోండి, కందపద్యాలు అనుకోండి, ఈ రాగంలో ఈ 2 రాగాలు, ఈ రాగం రాకూడదు, ఇందులో దైవతం రాకూడదు, అలా ఇచ్చి ట్యూన్ చేయమంటారు. ఆ స్పాట్లో ట్యూన్ చేసి వినిపించాలి. ఇది మన పని. దీన్ని ఏమిటంటే అవధానం. అది అవధానం అంటే ధారణాశక్తి. ఇది అది కాదు, ఇది ప్రతిభాశక్తి, అది ధారణాశక్తి. ప్రతిభ ఏంటంటే ఇక్కడ ఏ రాగంలో అడిగితే ఆ రాగంలో ట్యూన్ చేయాలి, భావం పోకూడదు. టాస్క్ మామూలు టాస్క్ కాదు. ఇది ప్రపంచానికి చూస్తుంటారు. మహాసంగీతజ్ఞులకి మనం మెప్పించాలంటే పండితులు దగ్గరకు వెళ్ళాలి కదండి. అది కన్నాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే రవిహస్తి పండితా
రామదర్శిన పార్థ విద్యావనయ సంపన్నుడగు బ్రాహ్మణుని యందు సునక మాంసము వండుకొని తిరిమాను యందు పండితులు సమదృష్టి కలిగి ఉందరు. ఈ తీసుకెళ్ళి నేను అప్పుడు భజనలు పాడితే వీళ్ళు ఇది తీసుకువెళ్ళి శవం దగ్గర పెట్టారు. ఈ భగవద్గీత ఇది పోను పెట్టారు, ఊరుకున్నారా? ఇది శ్మశానంకి వెళ్ళిన వరకు మొత్తం 106 శ్లోకాలు కూడా ప్లే చేస్తారు. ఎక్కడ ఇదే మంచి సెంటర్లో కూడా చౌరాస్తాలో కూడా వాహనం ఆయిందట. అయ్యో పాప ఎవరో పోయినట్టు ఇండికేషన్. ఘంటసాల భగవద్గీత ఇండికేషన్ ఏంటంటే ఎవరో పోయారని అలా తయారు చేసేసారు. అందుకు దానికి విరుద్ధంగా టెంపుల్స్లోనే పెన్ డ్రైవ్లు ఇచ్చి పల్లెటూరులోని అలాగే స్ట్రీట్లలో టెంపుల్స్ ఉంటే తెల్లవారుస వేయమంటే అయ్యో పాపం ఎవరో పోయారండి. ఒక రోజు, రెండో రోజు వేయండి, ఇంకెవరు రానట్టుంది వాళ్ళ తాలూకు. ఎందుకంటే అమెరికాలో ఉంటారు కదా, ఇంకా డెడ్ బాడీ ఉంచారు. మూడో రోజు అయితే మూడో రోజు కూడా తీసుకువెళ్ళదు ఏంటండి అని చూడడానికి వస్తే అది టెంపుల్. అంటే మార్పు రావడానికంటే మనం ఒక వ్యాధిలా సోకింది, దాన్ని మనం తీయలేము. కానీ ప్రయత్నం మాత్రం అయితే అందమే ఆనందం ఇదిగోండి, అది పాడుకొని ఈరోజు ముగిద్దాం. దీంట్లో గ్రహభేదం. అదేంటి అందరూ హిందోళం అనుకుంటారు. గ్రహభేదం అంటే 4 అంటే 4th దీంట్లో మధ్యం సజ్జమంగా తీసుకొని చేసిన కంపోజింగ్. అది తెలిస్తే మీరన్నా అభేరి, అదే కరెక్ట్ సంగీత పరంగా. హిందోళం ఏంటంటే వాళ్ళకి కీస్ అలవాటు ఉంటాయి కదా, ఆయన పెట్టేటువంటి కీస్లో ఆనందమే జీవితం మకరందం, అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం, అందమే ఆనందం. సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం, పటమట సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం, అందమే ఆనందం. కడలి తరంగం పడిలేచే కడలి తరంగం, పడిలో నడిసిన సారంగం, పడిలేచే కడలి తరంగం, పడిలో నడిసిన సారంగం, సుడిగాలిలో
గాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం అంతమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అంతమే ఆనందం సో ఈ చిన్న నోటుతో ఆపుదాం, మళ్ళీ కలుద్దాం. నాకు టెరిఫిక్ అనిపించింది మీరు చెప్పిన ఆ స్టోరీ. చిన్నప్పుడు బాగా అయ్యో అసలు మా పక్కన అంకులు నేను నాకు కూడా చిన్నప్పటి నుంచే కొంచెం సంగీతం తెలిసిన వాళ్ళతో ఉండటం వల్ల కాస్త జిడ్డు పట్టుకుంది. మంచి జిడ్డే, అదే నెగిటివ్ కాదు, ఏదైనా చాలా బాగుంది. మీరు మమ్మల్ని కలవడం కాదు, మేమే మిమ్మల్ని కలవడం అయింది. చక్కటి ఏమంటారు మీకు థ్యాంక్స్ సమాజంలో కొత్త కోణం మీ ద్వారా విన్నా ఈరోజు. ఇంకో ఒకసారి ఎక్స్క్లూజివ్గా దాని గురించి మాట్లాడదాం. అంటే నాకు కొన్ని క్యూరియస్ క్వశ్చన్స్ వచ్చాయి. సరే అది మీరు సరదాగా చెప్పారు, శివం అన్నారు, పిలుస్తామన్నారు, బట్ ఆ ఏజ్లో ఆ మనసు ఏమిటి అసలు? ఎన్నో ఉండగా దాన్ని పట్టుకోవడం ఏమిటి? ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ కాన్వర్జేషన్. అది నెక్స్ట్ టైం ఒకసారి మాట్లాడదాం. కానీ ఒక్కటి అడుగుతాను, అయితే మీరు అంటే ఓషోది కూడా మీరు కొంచెం టచ్ ఉండుంటుంది మీకు. ఓషో చెప్తారు కదా డెత్ ని సెలబ్రేట్ చేసుకోవడం అని. అలా మీరు తెలియకుండానే చాలా మంది డెత్లలో వెళ్ళి వాళ్ళకి ఆత్మశాంతి అవ్వడంలో మీరు భాగం అయ్యారు. అలా సెలబ్రేట్ మీరు చేసుకున్నట్టుగానే మీకు అనిపించిందా? అదే అన్ని చూసారు కదా దగ్గరగా. అవి ఇంకా అది అతీతం అయిపోయింది కదా. దాంట్లో దానికి భయం, అది వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యాల్లో 3 రకాల వైరాగ్యం. శ్మశాన ప్రసూతి 3 వైరాగ్యాల్లో శ్మశాన వైరాగ్యం ఇది వేరు. ప్రసూతి వైరాగ్యం అంటే అలాంటి అమ్మ తల్లులు తెలుస్తుంది. అమ్మో ఈ జన్మ ఎంత కష్టం, వద్దురా నాయన ఈ సంసారం అని మళ్ళీ అందుకని ఇప్పుడు ఆపరేషన్స్ వచ్చాయి. అయోనిధులు ఎందుకు అయినారు అంటే ఇప్పుడు అయోనిధులు ఇప్పుడు అంతం టైం పెట్టడం కోసేయడం. అంటే ఆ పదం అర్థం చాలా మంది తెలియదు, బట్ తెలీదు. ఒకప్పుడు అయ్యో నిజపై అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిక. అయితే బయట వాళ్ళ చావప్పుడు మీరు ఉండడం, అది బయట వాళ్ళు మీకు దగ్గరగా మీ మిత్రులు ఇంట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మీకు ఎలా అనిపించింది? ఇంకా అందులో బాగా పండిపోయాం కదా. దాంట్లో చిన్నప్పుడు విత్తనం లాగా నాటుకుంది, అది అక్కడ ఇదే అడగాలనుకున్నా. ఓకే నైస్. మనం ఒకసారి ఎక్స్క్లూజివ్గా ఆ అంశం గురించి ఐ రియల్లీ వాంట్ టు స్పీక్. ఈరోజు వారిని ఇన్వైట్ చేయడానికని వచ్చాం. సరే వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది కదా ఇతను ఎందుకుందని, ఇది కొత్త ఇన్స్ట్రుమెంట్ ఓపెన్ చేద్దాం రేపు అని చెప్పి ఇంకా అసలు వినాలంటే నిజంగా Challenging process. అదృష్టం ఉండాలి. అద్భుతంగా ఉంది సో చాలా థ్యాంక్ యూ. నిజంగా అట్లాగే మీరు రావాలి. అది డేట్ ఆగస్ట్ 5. కాకపోతే 26 నుంచే మనకు ప్రోగ్రామ్స్ 5 రోజులు పెట్టాము. నేనైతే వస్తాను, ఆగస్ట్ 5th వస్తాను. ఆగస్ట్ 5కే రావాలి. అలాగే వస్తాను, షూర్. ఆగస్ట్ 5th ఆల్రెడీ నేను రాసి పెట్టుకున్నా. నాకు ఎందుకో చాలాసార్లు ఈయన రకరకాల కార్యక్రమాలన్నా నాకు ఎప్పుడు పోవాలనిపించలేదు. ఎందుకో మీరు ఆగస్ట్ అనగానే ఐ ఫెల్ట్ అసలు వెళ్దాం, అది ఏమిటో కూడా నాకు తెలియదు. ఒకసారి వెళ్దాం అని అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది. టైమింగ్ సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్. ఓకే అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. ఆగస్ట్ 5th కి ఎవరైనా రావచ్చా? ఎవరైనా అయితే మీరు ఇక్కడ నుండి ఇన్వైట్ చేయొచ్చు. నేను ఒక చిన్న షార్ట్ గా కూడా పెడతాను దాంట్లో. అలా అయినా మీరు కూడా ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇవ్వండి. చెప్పండి ఒకసారి ఏముంది. చేస్తున్నారు కదా ఇప్పుడు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉన్నట్టు చెప్పండి చెప్పండి. ఇన్వైట్ ఇన్ జనరల్. తెలంగాణలో ప్రాచీన ఆధునిక కవివరేణ్యుల్లో సినీ పరిశ్రమ నుంచి మనకు దాశరథి కృష్ణమాచార్యులు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు,
అద్భుతమైనటువంటి కవుడు, మహా పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు. వారిని స్మరించుకుంటూ అదేవిధంగా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారితో ధీటుగా తెలంగాణలో నల్గొండ జిల్లా జగ్గయ్యపేట వాస్తవ్యులైనటువంటి టిఎల్ కాంతారావు గారు అద్భుతం. ఆయన మొత్తం ముగ్గురికి స్మరిస్తూ ఈ కార్యక్రమంలో 3 పుస్తకాలు రిలీజ్ చేస్తున్నాం, జయంతులు వర్ధంతులు అని. ఓకే ఓకే నైస్. ఆ ముగ్గురు యొక్క డేట్స్ 6 ప్రోగ్రామ్స్ మన క్యాలెండర్లో ఉంటాయి. మొదట ముగ్గురుతో స్టార్ట్ చేస్తున్నాం, అలా ప్రతి నెల ముగ్గురు. ఓకే ఓకే. ఆ కాన్సెప్ట్ని ఆగస్టు 5వ తేదీని మొదలుపెట్టాం. కాబట్టి అందరూ ఆహ్వానితులే, రసజ్ఞులైన వారందరూ కూడా రావచ్చు. అంతే. నో టికెట్, నో ఇన్విటేషన్, ఏదో పట్టుకొని రావాలి ఏం ఉండదు. హ్యాపీగా వచ్చి కూర్చొని ఆద్యంతం మధ్యాహ్నం 3 గంటలు మొదలవుతుంది, రాత్రి 10 వరకు. అందులో దీనికి ఏంటంటే వీరు ఘంటసాల గారు వెళ్ళిన తరువాత బాలు గారు వెళ్ళిపోయారు, అంతే కదండి, ఎన్నాళ్ళకో గ్యాప్. వీళ్ళు మనకి దృష్టిలో గంధర్వులు, మనకు తెలిసిన గంధర్వులు. అక్కడ తెలిసిన గంధర్వులు ఎవరంటే నారదుడు, తుంబురుడు. వీళ్ళిద్దరు వెళ్ళారు. అందుకని ఏం చేసామంటే గంధర్వ గళ గీతామృతం అని పెట్టాము. 3G గంధర్వులు వీళ్ళందరూ వాళ్ళే. పిబి శ్రీనివాస గారు గంధర్వుడే. అయ్యో అద్భుతం. అందుకని ఈ ఇండియన్ ఐడల్ ఎలా ఉందో దాన్ని ఐడల్ గంధర్వ అని ఒక కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది అక్కడ. ఐడల్ గంధర్వ ఇది స్టార్ టీవీలో వస్తుంది చూసారా, ఇండియన్ ఐడల్ అలాగనమాట. ఓన్లీ ఈ గంధర్వులపై ఇది ఓపెనింగ్ ఆ రోజు. చాలా సంతోషం. సో విన్నారు కదా. సో ఆగస్ట్ 5th నేను మిగతా వివరాలు నేను షార్ట్స్లో పెడతాను. రవీంద్ర భారతి ఆగస్టు 5, అంతకంటే ఒక 3-4 డేస్ నుంచి జరుగుతుంది ప్రోగ్రామ్. ఓకే 26 నుంచి అదే నేను పెడతాను, వివరాలు పెడదాం ఒకసారి ఎక్స్క్లూజివ్గా, సో దట్ పీపుల్ విల్ నో అబౌట్ ఇట్. ఓకేనా? అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. ఇక్కడి నుంచే మీలో ఉన్న ఓపికకి అందరికీ చిరస్వంచి నమస్కారం చేస్తున్నాను. నిర్ద్వంద్వంగా యాక్సెప్ట్ చేయండి. రీసర్వస్ వయస మరొకసారి ధన్యవాదాలు. వాల్యుబుల్ టైం మీరు మమ్మల్ని కలవడానికి మేమే కృతజ్ఞతలు చెప్పాలి అసలు. ఓకేనా?